వస్తే పద్ధతిగా ఉంటుంది. అట్లా కాకుండా అసలు నీది ఏ ఊరు, నువ్వు ఎక్కడికి వచ్చి నువ్వు రాజకీయం చేస్తున్నావు, నువ్వు నిజంగా అంత సమర్థుడు అయితే నీకు రాయచోటి ఆ ఏరియాలో పోయి నువ్వు రాజకీయం చేయి. మా ఏరియాకి వచ్చి నువ్వేం రాజకీయం చేస్తున్నావు? మా కార్యకర్తలపై దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా పార్టీకే సేవ. ఇది కరెక్టేనా? పత్రికా ముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉండా, ఇది కరెక్టేనా? నువ్వు చేసుకుంటావా? నీకు చేతనైతే అక్కడ పోయి రాజకీయం చేయి. ఇక్కడికి వచ్చి మా మీద నీ దృస్థానం ఏంది? ఇక్కడికి వచ్చి నువ్వు ఏం రాజకీయం చేస్తున్నావు? ఇక్కడ మేము లోకల్, నువ్వు నాన్ లోకల్. ఇక్కడ నీ ఊర్లో నువ్వు రాజకీయం చేసుకో, మా ఊర్లోకి వచ్చి నువ్వు రాజకీయం చేయకు. నువ్వు చేస్తే పద్ధతిగా చేయి, లేదంటే నీ పద్ధతి మార్చుకో. ఈ విధంగా అయితే కనుక నువ్వు దుమ్ము నక్కంబతో చెప్తా ఉండాలి. మర్యాదగా నీ పద్ధతి మార్చుకొని చెరుకు రవికి జరిగిన సంఘటనకు సారీ చెప్పు. లేదంటే కనుక మేమందరం కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరం కలిసి కూడా దీన్ని తీవ్రంగా ఉద్యమించాలని అనుకుంటా ఉన్నాం. మర్యాదగా నీ పద్ధతి మార్చుకొని నువ్వు తెలుగుదేశం పార్టీని గెలిపించే ప్రయత్నం చేయి. నువ్వు ఇట్లా కార్యకర్తలను దూరం చేసుకుంటూ పోతే, ఎవరిని కూడా దగ్గర చేసుకోలేవు, ప్రతి ఒక్కరిని విస్మరిస్తూ పోతే నీకు అసలు మనసులో టీడీపీని గెలిపించాలన్న ఆలోచన ఉందా లేదా? ఎందుకు ఈ రకంగా అందరి కార్యకర్తలను కానీ పెట్టుకున్న మన కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు కానీ అందరినీ అవమానపరుస్తా ఉన్నావు? దయచేసి రితేష్ రెడ్డి గారు నీ పద్ధతి మార్చుకోండి. పద్ధతి మార్చుకొని మర్యాదగా పద్ధతిగా రాజకీయం చేయండి. లేదంటే కనుక అందరము ఇబ్బంది పడతాం. తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని తీసుకుని పోతేనే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోగలం. లేదంటే మాత్రము ఈ ఒక్క సీటు పోయినా కూడా అది పార్టీకి నష్టమే. నీ మూలంగా పార్టీ నష్టపోతుందంటే కనుక అది పార్టీ అధిష్టానం కూడా గుర్తించి దానిపై తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా నేను పార్టీ అధిష్టానాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, వైఫ్ ఉంటారు. మా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎంతో ఇబ్బందులు పడి మేము ఈ స్థాయికి వచ్చామంటే ఈరోజు మమ్మల్ని వాడి వదిలేస్తే ఎట్లా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో నా మీద కూడా దాడి జరగచ్చేమో. మరి ధైర్యంగా నేను కూడా ముందుకు రావాలంటే నా దళిత సోదరులారా, నా బడుగు బలహీన వర్గాల ప్రజలారా, మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు నేను ఈ విధంగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళే కాకుండా అదృశ్యంగా కూడా చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇందులో ఎంతోమంది కూడా ఓసీ కంప్లైంట్ ఇస్తున్నారు, దళిత కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా నువ్వు చేసేది న్యాయమో, నువ్వు అడిగేది న్యాయమో అడుగు అని కూడా అడుగుతున్నారు నన్ను. కాబట్టి వాళ్ళ యొక్క అదృశ్య ఎంతోమంది అదృశ్య శక్తులు కూడా నాకు సహాయంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా బయటికి రావాలనే సందర్భంగా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎంతోమంది నాకు ఫోన్లు చేసి సహాయం చేయడం కాదు, బయటకు వచ్చి ప్రశ్నించండి. మరి నాకు అన్యాయం జరగలేదా? గతంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరగలేదా? ఒక్కసారి అన్యాయం జరిగితే ఏదో క్షమించవచ్చు. రిపీటెడ్గా చేసుకుంటా పోతే ఇంకా మాకు ఎలా లైఫ్ ఉంటుంది రాజకీయంగా, ఎలా మేము రావాలి బయటికి? కాబట్టి ఒకసారి నన్ను నా కోసం అడిగినందుకు మీరు భౌతిక దాడులు చేసుకోమని మీకు విలువ ఇస్తే, మీరు మాలాంటి కార్యకర్తలను ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. అయినా కూడా మేము వెనుకడుగేయము. మా ప్రయాణం ప్రజలతోనే ఉంటుంది. ఇది సార్కి వివరిద్దామని ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అందరికంటే ముందు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. ఎయిర్పోర్ట్లో కూర్చుంటే అక్కడికి వచ్చారు. నేను ఇటీవల కాలంలో చేసినటువంటి పార్టీ ప్రోగ్రామ్స్ సుమారు ₹1.5 కోటి ఖర్చుపోయినటువంటి పార్టీ ప్రోగ్రామ్స్కు నా సొంత డబ్బులు పెట్టుకొని నేను చేసినటువంటి కార్యక్రమాలు, ఒక బయోడేటా కానీ, ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి బద్వేల్లో జరుగుతున్నటువంటి సమస్యల మీద, కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే సమస్య మీద ఒక డ్రాఫ్ట్ రెడీ చేసి పెద్దానికి ఇవ్వడం జరిగింది. దీని ఫ్రంట్ ఆఫ్ విజయమ్మ గారి ముందే ఇచ్చాను. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో వినిపించాలని ట్రై చేశారు చంద్రబాబు నాయుడు గారికి. సార్ దాన్ని లెక్క చేయలేదు. మీ సమస్య ఉంది, నేను మాట్లాడతానని అందరి ముందు చెప్పారు. అది చెప్పిన తర్వాత 2 నిమిషాలు బయటకు వస్తుంటే ఏంటో సమస్య చెప్పన్నా, సర్దిద్దుకునే వయసు అన్నా, ఏదైనా మీ మాట ఇంటామన్నా, ఏదైనా ఉంటే చెప్పండి అన్న నన్ను అడిగినందుకు 2 చేతులు పెట్టి దొబ్బుతాడు. కార్యకర్తలను దొబ్బే హక్కు నీకు ఎవరిచ్చారు? నాకు మా అమ్మ మా నాన్న సభ్యత సంస్కారం నేర్పించారు కాబట్టి నేను నీ మీద ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పటికి కూడా నేను అన్నానే పిలుస్తున్నాను. మా అమ్మ మా నాన్న నాకు నేర్పించిన సభ్యత సంస్కారము అదే నేను తిరిగి ఆడిన అంతమందిలో నేను ఏదన్నా ఒక్క మాట నిన్ను అనింటే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావన్నా? నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? కార్యకర్తల మీద రౌడీజం ఏందన్నా? ఇది పద్ధతి మార్చుకోన్నా. భవిష్యత్తులో మీ పద్ధతి మార్చుకొని కార్యకర్తలందరినీ కలుపుకొని మీరు ఖచ్చితంగా బద్వేల్ తెలుగుదేశం పార్టీ